ప్రకటన చేశారు. అన్నా డిఎంకేలోకి నా రీఎంట్రీకి సమయం వచ్చింది అని శశికళ అంటున్నారు. తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శశికళ. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో అన్నా డిఎంకే పని అయిపోయిందని భావించొద్దు, ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని శశికళ అంటున్నారు. తమిళనాడు ప్రజలు మన వైపే ఉన్నారు అని బలంగా నమ్ముతున్నా, ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అని శశికళ అంటున్నారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాను అనే వ్యాఖ్యలు చేశారు శశికళ. చాలా రోజుల క్రితం శశికళ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళారు. 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత శశికళ బయటకు వచ్చారు. ఇప్పుడు శశికళ తన రీఎంట్రీ గురించి కొన్ని కమెంట్స్ చేశారు. త్వరలో ఆ రీఎంట్రీ జరగబోతోంది. అన్నా డిఎంకే పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను నా భుజాలపై వేసుకోబోతున్నాను అంటూ జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, శశికళ ఆల్రెడీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఒకసారి లోకేష్తో మాట్లాడే ముందు శశికళ ఏం మాట్లాడారు రీఎంట్రీ గురించి చూద్దాం. கணிஞ்சு வந்திருக்கு. அதனால எதை பத்தியும் கவலைப்படாதீங்க. என்னடா இது சின்னம்மா எப்ப பார்த்தாலும் இதை சொல்றாங்களே அப்படின்னு நினைக்க வேண்டாம். இதுதான் நான் சொல்லிட்டு வந்தேன் இல்லையா, அதுக்கு இதுதான் நேரம். அதனால கவலைப்படாதீங்க. நிச்சயமாக தமிழ்நாட்டு மக்கள் நம்ம பக்கம் இருப்பாங்க. இப்ப அவங்க சொல்லலாம், பல கூட்டணியை வச்சுக்கிட்டு நின்று எல்லாம் பேசலாம். இப்ப கூட பாத்தீங்கன்னா நம்மளை பொறுத்த வரைக்கும் நான் ரொம்ப ஸ்ட்ராங்கா இருக்கேன். எந்த ஆட்கள் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் முடிஞ்சு போச்சு அப்படின்னு நினைக்க முடியாது. ஏன்னா என்னோட என்ட்ரி ஆரம்பிச்சிருக்கு. தமிழ்நாட்டு மக்கள் இருக்கு எனக்கு. அதனால 26ல நிச்சயமா அம்மாவினுடைய ஆட்சி இங்க தமிழ்நாட்டில் அமைப்போம். அதுவும் தனிப்பெரும் கட்சியாக அமைப்போம் அப்படிங்கிறதையும் நான் இன்னைக்கு சொல்லிக்கிறேன். நான் எப்போதுமே ரொம்ப பேச மாட்டேன். முக்கியமான நேரத்தில் மட்டும்தான் குரல் கொடுப்பேன். அந்த சமயம் இப்ப வந்துருச்சு. அதனால இனிமே ஒண்ணு கவலைப்படாம இருங்க. நிச்சயமா விரைவில் நானும் சுற்றுப்பயணம் வரப்போறேன். பட்டி தொட்டி எல்லாம் போய் மக்கள்கிட்ட நான் கேட்க போறேன். இன்னைக்கு இந்த திமுகவோட சலசலப்பெல்லாம் எப்படி ஆக போகுது அப்படிங்கிறத பாருங்க. நான் இன்னைக்கு கேட்கிற கேள்விகளுக்கு திமுக சரியான பதில சொல்லணும். శశికళ సంచలన కామెంట్స్ చేశారు. శశికళ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత శశికళ ఆమె మేనల్లుడు దినకరన్ కలిసి అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అనే పార్టీని స్థాపించారు. అందులో కీలక పదవుల్లో ఉన్నారు. పార్టీని ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నా డిఎంకే పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను, అన్నా డిఎంకే పార్టీని విజయ తీరాలకు చేరుస్తాను, ఇది నిజమంటూ ఆమె కొన్ని కమెంట్స్ చేశారు. ఇప్పుడు తెలంగాణ, తమిళనాడులో శశికళ కామెంట్స్ సంచలనంగా మారాయి, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మా ప్రతినిధి లోకేష్ మనకి అందుబాటులో ఉన్నారు. లోకేష్, శశికళకు మళ్ళీ అన్నా డిఎంకే పార్టీని విజయ తీరాలకు చేర్చేంత సీన్ ఉందా? అక్కడ రాజకీయ వర్గాలు ఏమంటున్నాయి? ఇప్పటికే శశికళ ఆమె మేనల్లుడు కలిపి అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పరిస్థితి ఏంటి? శశికళ ఈ కామెంట్స్ చేసిన తర్వాత ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏదైతే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకి నచ్చినటువంటి చెలిగా కూడా చెప్పుకోవచ్చు. ఇన్ కేసు
సొంత సోదరు కాకపోయినా కూడా దానికంటే మించి జయలలితకి సన్నిహితంగా ఉన్నటువంటి శశికళ జయలలిత మరణానంతరం కూడా ఈ అక్రమాస్తుల కేసులో 4 ఏళ్ల పాటు జైలు శిక్ష బెంగళూరులో అనుభవించి వచ్చిన 2021 నుంచి కూడా కొద్దిగా రాజకీయాలకి కొన్ని రోజులు దూరంగా ఉండడం, అనంతరం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఓపీఎస్ కావచ్చు, ఈపీఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొద్దిగా శశికళను ఆదరించకపోవడంతో, క్యాడర్ అంతా కూడా ఇష్టపడకపోవడంతో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరో పార్టీని కూడా స్థాపించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆ పార్టీకి సంబంధించి తాను కూడా పోటీలో నిలుస్తాను అని చెప్పి పెద్ద ఎత్తున తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ కూడా జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకే పార్టీ విజయకథనం ఎగరవేయడం, అదేవిధంగా స్టాలిన్ ఏదైతే జయలలిత అప్పట్లో తీసుకుని వచ్చినటువంటి పథకాలకి జయలలిత ఫోటోని, అదేవిధంగా ఆ పథకాల పేర్లు కూడా మార్పు లేకుండా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో డిఎంకేకి మంచి ఆదరణ లభించడంతో కూడా మిగతా ఏ పార్టీలు కూడా దాన్ని ఢీకొట్టలేనటువంటి పరిస్థితులకు వెళ్ళాయి. ఈ సమయంలోనే శశికళ ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కీలకమైనటువంటి ఓపీఎస్, ఈపీఎస్ సంబంధించినటువంటి వీళ్ళిరువురు కూడా శశికళని ఆదరణ లభించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలనేటువంటి ఒక సందిగ్ధంలో పడిపోయినటువంటి పరిస్థితి. కొత్త పార్టీ ప్రకటించుకొని తాను కొంతమంది కీలకమైనటువంటి 2-3 నేతలు ఉన్నప్పటికీ కూడా అంత ప్రభావం చూపలేకపోయినటువంటి పరిస్థితులు. అయితే తమిళనాడులో నెలకొన్నటువంటి ఈ ప్రజా తీర్పుకి ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఇంతకాలం దాదాపు 3 ఏళ్ల పాటు ఇంత నిరీక్షణ చేసినటువంటి శశికళ కీలకమైనటువంటి వ్యాఖ్యలు మనము ఇంతసేపు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆమె సినీ డైలాగుల పరంగానే కూడా ప్రజల్ని, అదేవిధంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించి ఎవరికి కూడా ఆ పార్టీ సొంతం అని చెప్పి సర్టిఫికేషన్ ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు అన్నాడీఎంకే పార్టీని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో తెరపైకి అంటే శశికళకి ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలోకి రీఎంట్రీకి అవకాశం ఉందా? ఖచ్చితంగా శశికళ చెప్తున్నదైతే మాత్రం తాను అన్నాడీఎంకే యొక్క విజయాన్ని తనతోనే సాధ్యమంటూ, ఆ విజయం ఎలా దక్కదో చూస్తానంటూ సవాలు విసిరినటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా కార్యకర్తల్ని ఉత్తేజం నింపేటువంటి వ్యాఖ్యల్ని, సినీ పక్కి తరహాలో తను ఇచ్చినటువంటి డైలాగ్స్ అన్ని పక్కన పెడితే అసలు తనని పార్టీలోకి ఎవరు ఆహ్వానించారు, పార్టీ తనదైన శైలిలో మొత్తం కూడా నడిపించడానికి ఆ కీలకమైనటువంటి నేతలు కావచ్చు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేటువంటి మాటలు ఎక్కడ కూడా శశికళ మాట్లాడలేదు. కేవలం తను ఒక సమావేశాన్ని నిర్వహించి అన్నాడీఎంకే యొక్క బాధ్యతలు తానే చేపడుతున్నటువంటి ఒక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల పైన ఇంకా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కీలకమైనటువంటి నేతలు కావచ్చు, లేదా తమిళనాడు ప్రజలు కావచ్చు ఏ విధమైనటువంటి స్పందన ఇవ్వకపోతారో అనేది ఈ ఒక్క రోజు గడిచిన తర్వాతే తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. శశికళ చేసినటువంటి కామెంట్స్ ని తమిళనాడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అదేవిధంగా అన్నాడీఎంకే బాధ్యతలు శశికళకి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్, తాను చెప్తున్నటువంటి డిమాండ్ ను ప్రజల ఆదరణ లభిస్తుందా లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా అది కుదురుతుందా, సాధ్యాలను పరిశీలించిన తర్వాత మాత్రమే బేరేజ్ వేసుకొని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తమిళనాట ఇవాళ శశికళ చేసినటువంటి కామెంట్స్ అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రోహిత్ రైట్ లోకేష్, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోకి నా రీఎంట్రీకి సమయం వచ్చింది, పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో అన్నాడీఎంకే పని అయిపోయిందని భావించొద్దు, ఎటువంటి ఆందోళన అవసరం లేదు, తమిళనాడు ప్రజలు మన వైపే ఉన్నారు అని బలంగా నమ్ముతున్నాను, ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ శశికళ మాట్లాడారు. మరి మీరేమనుకుంటున్నారు? శశికళకు అంత సీన్ ఉందా? అన్నాడీఎంకే